తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపే లక్ష్యంగా మోదీ ఆ రాష్ట్ర పర్యటన చేశారు. ఈ పర్యటనలో 2 కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే మొదటిది, నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు ప్రాంతంలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకి ఇచ్చేశారు. దానివల్ల తమిళనాడులోని జాలర్లు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎప్పుడు ఆ ప్రాంతంలో మత్స్య సంపదను వీళ్ళు వేటాడాలని చూసినా కూడా శ్రీలంక ఆర్మీ వచ్చేసి వాళ్ళను పట్టుకుని వెళ్తుంది. తద్వారా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఈ కచ్చతీవు ద్వీపాన్ని అటు శ్రీలంకకు రాసిచ్చేస్తూ ఉంటే ఇటు డిఎంకే పార్టీ చూసి చూడనట్లు వ్యవహరించింది. అంతేకాకుండా జల్లికట్టు విషయంలోనూ హిందూ సనాతన ధర్మ సంస్కృతిని వీళ్ళు నాశనం చేసే విధంగా ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా నిషేధిస్తూ ముసాయిదాను జారీ చేయగానే ఇక్కడ డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏమీ తెలియనట్టు చూస్తూ ఊరుకుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఒకవైపు దేశానికి అండ్ హిందూ సనాతన ధర్మానికి రెండు వైపులా ఈ రెండు పార్టీలు పూర్తిగా థ్రెట్గా మారాయి అని మోదీ తేల్చి చెప్పేశారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.